గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం D7 గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో మనం బ్రీఫ్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా వెళ్ళి అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, టైం ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఈ డీటెయిల్స్ కోసం మనము ఈ వీడియో చేస్తాం అనమాట. సో చూద్దాం పదండి. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. పూట గడవలేని వాళ్ళకి 7 రోజులు భోజనం పెడుతున్నాడు. అనారోగ్యులకు వైద్యం అందిస్తున్నాడు. అలాగే ఎవరు లేని నిరుపేదలు చనిపోతే తన టీంతో వెళ్ళి అంత్యక్రియలు కూడా చేస్తున్నాడు. ఇలాంటి హెల్ప్ ప్రజలకు చేయాలంటే ఎంతో డబ్బుతో కూడుకున్న పని. కానీ తను గత 5 సంవత్సరాలుగా ఈ పనులు అన్నీ చేస్తున్నాడు. నిజంగా ఇలాంటి వారు చాలా చాలా తక్కువగా ఉంటారు ఈ రోజుల్లో. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. పోర్చుగల్ D7 రెసిడెన్స్ వీసా. ఓకే, సో ఇది ఎవరికి అంటే దిస్ వీసా ఈజ్ డిజైన్డ్ ఫర్ individuals who are financially independent and can support themselves without working in Portugal. అంటే దీని అర్థం ఏంటంటే ఈ వీసా ఎవరికైతే ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరం లేదో ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే జాబ్ అవసరం లేకుండా, బిజినెసెస్ ఏం అవసరం లేకుండా మీకు మీరుగా వచ్చి మీ ఫైనాన్షియల్ సపోర్ట్తో మీరు ఇక్కడ లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఇక్కడికి రండి అని చెప్పేసి D7 వీసా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2007లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో అలాగని మీరు భయపడకండి. దీని తర్వాత చాలా స్టోరీ ఉంది. ఇది చేంజ్ అయిపోతుంది. మీరు తర్వాత జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు అనేది చెప్తాను. ఓకే, సో దీన్నే D7 వీసా అంటారు. కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్ వీసా అంటారు, కొంతమంది రిటైర్మెంట్ వీసా అంటారు. సో డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. ఓకే, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే నాన్ EU సిటిజన్స్ అంటే యూరోప్ సిటిజన్షిప్ లేని వాళ్ళు ఎవరైనా ఈ వీసాని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, పీపుల్ లివింగ్ ఆఫ్ స్టేబుల్ ఇన్కమ్, రిటైరీస్, పెన్షనర్స్. ఓకే, సో పెన్షనర్స్ కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, లేదా పీపుల్ లివింగ్ ఆఫ్ స్టేబుల్ ఇన్కమ్, ఇది చాలామందికి వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కుర్రోడు ఉన్నాడు అనుకోండి, తనకి స్టేబుల్ ఇన్కమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మళ్ళీ 20 ఏళ్ళ కుర్రోడికి ఇంత ఇన్కమ్ ఎలా వచ్చిందని మళ్ళీ నన్ను అడగండి. సో ఉన్నాడు అనుకోండి, తనకి ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాపర్టీస్ మీద ఇన్కమ్ బాగా వస్తుంది అనుకోండి, నెలకి 80,000, 90,000, ₹1,00,000 వరకు వస్తుంది అనుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ వాటికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి. మాకు ఇంత రెంట్ వస్తుంది అని చెప్పుకుంటే సరిపోదు, అది బ్యాంక్లోకి రావాలి. ఆ బ్యాంక్లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ స్టేట్మెంట్స్లో మనము చూపెట్టుకోవాలన్నమాట. ప్లస్ అలాగే మనము ఎప్పుడైతే రెంట్ రిసీవ్ చేసుకుంటామో, ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఇన్వాయిస్ లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే అది కూడా మనకి మంచి సపోర్టింగ్ డాక్యుమెంట్ లాగా ఉంటుందన్నమాట. సో ఎలా సంపాదించిన డబ్బుల్ని మనము చూపెట్టుకోవచ్చు అంటే మూవబుల్ ప్రాపర్టీ, అంటే మనకి వెహికల్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, దాని మీద ఇన్కమ్ వస్తుంది అనుకోండి, లారీలు కానీ, బస్సులు కానీ, కార్లు కానీ, వాటి మీద ఇన్కమ్ వస్తుంది అనుకోండి, అది చూపెట్టుకోవచ్చు. ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్స్, రెంటల్ ఇన్కమ్ చెప్పాను కదా, రెంటల్ ఇన్కమ్, ల్యాండ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి మీద మనం చూపెట్టుకోవచ్చు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీకు ఏమైనా కాపీ రైట్స్ కానీ, మీరు ఏమైనా బుక్స్ రాసి ఉంటే వాటి మీద రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, రాయల్టీస్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే వాటిని కూడా చూపెట్టుకోవచ్చు. అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీరు ఏదైనా కంపెనీలో పార్ట్ ఓనర్షిప్ ఉందనుకోండి, లేదా మీరు బాండ్స్ ఏమైనా కొన్నారనుకోండి, లేదా ట్రస్ట్లో ఎక్కడైనా డబ్బులు పెట్టారనుకోండి,
ఇలాంటి వాటిలో షేర్స్లో పెట్టారనుకోండి, వాటి మీద డివిడెండ్స్ వస్తూ ఉంటే, డివిడెండ్స్ అంటే మనకి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో మనకి ఇంత అని షేర్ చేస్తూ ఉంటారు. సో వాటిని కూడా మనము చూపెట్టుకోవచ్చు, ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ లాగా చూపెట్టుకోవచ్చు అనమాట. వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్? ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే చాలా సింపుల్, 3 ఇచ్చాడు కరెక్ట్గా. ఒకటేమో క్రిమినల్ రికార్డు చాలా క్లీన్గా ఉండాలి, మన మీద ఏం కేసులు ఉండకూడదు, క్రిమినల్ రికార్డు చాలా క్లీన్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో మేక్ అట్లీస్ట్ 7,200 euros per year ఇన్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనకి ఈ ఫిగర్ని పట్టుకోకండి, ఈ ఫిగర్ కొంచెం పెరిగింది ఈ మధ్య. సో ఒక 10,000 వేసుకోండి. 10,000 euros అంటే ఆల్మోస్ట్ ఒక 10 lakhs పర్ ఇయర్ మనం సంపాదిస్తున్నట్టు ప్యాసివ్ ఇన్కమ్. అంటే మనకి రెంటల్ ఇన్కమ్ కానీ ఏదన్నా, పైన ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాంటి ఇన్కమ్ ఏదన్నా మనం 10 లక్షలు నెలకు వస్తున్నట్టు, సంవత్సరానికి వస్తున్నట్టు చూపెట్టుకుంటే మనకి అది క్వాలిఫైడ్ అనమాట. ఓకే, మూడో క్రైటీరియా ఏంటంటే డిపాజిట్ అరౌండ్ 9,000. ఈ ఫిగర్ కూడా పెరిగింది, ఇది ఒక 12,000 euros వరకు ఉంటుంది. సో ఒక 12 లక్షలు మనము పోర్చుగీస్ బ్యాంక్లో చూపెట్టాలి. సో పోర్చుగీస్ బ్యాంక్లో ఎలా చూపెట్టాలి అంటే, ఇక్కడ మీకు ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీరు డైరెక్ట్గా అంటే చేసుకోవడం కొంచెం కష్టం, ఇది ఏజెంట్స్ త్రూ చేసుకోవచ్చు అనమాట. సో బెనిఫిట్స్ ఏంటి D7 వల్ల అంటే, మనకి 29 కంట్రీస్, అక్కడ 27 ఉంది కానీ 29 కంట్రీస్కి మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో 90 days, అప్ టు 90 days వరకు మనము 29 కంట్రీస్లో యాక్సెస్ ఉంటుంది, తిరగవచ్చు ఫ్రీగా. పోర్చుగల్లో మనం ఏ యాక్టివిటీ అన్నా కానీ చేసుకోవచ్చు. చెప్పాను కదా, యాక్టివిటీ అంటే మనము బిజినెస్ చేసుకోవచ్చు, లేదా అగ్రికల్చర్ చేసుకోవచ్చు, లేదా కన్స్ట్రక్షన్ అలాంటివి చేసుకోవచ్చు. ఏ యాక్టివిటీ అన్నా చేసుకోవచ్చు, జాబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది టీఆర్సీ వచ్చిన తర్వాత. టీఆర్సీ రాకముందు మనం ఏమీ చేసుకోలేము. కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ హ్యాబిచువల్ రెసిడెంట్ ఆఫ్ పోర్చుగల్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని త్రూ మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట. రెసిడెన్షియల్ రైట్స్ ఏముంటాయి మనకు? ఒకసారి టీఆర్సీ వచ్చిందంటే మనకు ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ కేరు, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే మనము ఇక్కడే కంప్లీట్గా 65 years దాటిపోతే మనకి మంత్లీ ఇంత అని చెప్పేసి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ఇదేమో ప్రొసీజర్ చెప్తున్నాడు, అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఫస్ట్ 2 steps ఉంటాయి బేసిక్లీ దీంట్లో. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమో మనం అక్కడ ఇండియాలోనే ఉండి అప్లై చేసుకోవాలి. D7 వీసాకి అప్లై చేసుకుంటే అది 60 days ప్రాసెస్. అది మనకి 120 days వీసా ఇస్తారనమాట. 4 months వీసా ఇస్తారు వాళ్ళు ఫస్ట్. అది టెంపరీ వీసా, అది ఎవరికైనా కానీ యూరోప్లోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఇచ్చేది 4 months వీసాని. ఆ వీసాని మనము ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్లో D7 వీసా కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. దానికి ప్రాసెసింగ్ టైము 60 to 90 days అనమాట. ఓకే, 2 steps. ఇండియాలో ఒక స్టెప్ 120 days వీసా ఇస్తారు, 60 days ప్రాసెస్. ఇక్కడేమో కన్వర్షన్ ఆఫ్ D7 వీసా, దానికి 60 to 90 days ప్రాసెస్. ఓకే, రెసిడెన్స్ పర్మిట్ ఫస్ట్ ఇక్కడికి రాగానే మీకు ఇండియాలో 4 months ఇస్తారు కదా, అది ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year ఇస్తారనమాట. 1 year ఇస్తారు. దాని తర్వాత సక్సెసివ్ పీరియడ్ ఆఫ్ 2 years, తర్వాత 2 years ఒకసారి, 2 years ఒకసారి. సో టోటల్గా 5 years ఇస్తారనమాట మీకు, రైట్. సో ఫస్ట్ 1 year, తర్వాత 2 years, తర్వాత 2 years, టోటల్గా 5 years. 5 years అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు, లేదా పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది ఇక్కడ పిఆర్ లేకుండా కూడా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు పోర్చుగల్లో. కాకపోతే చాలామంది పిఆర్కి అప్లై చేస్తారు, ఎందుకంటే పాస్పోర్ట్ రావడం కొంచెం డిలే అవుతుంది కనుక మనకి 2 అప్లై చేసుకోవడం బెనిఫిషియరీ అనమాట. ఓకే, ఫ్యామిలీ రీయూనిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీ రీయూనిఫికేషన్ అంటే మనం ఇప్పుడు వైఫ్ని కానీ, హస్బెండ్ని కానీ, లేదా పిల్లల్ని కానీ మనతో పాటు తీసుకురావచ్చు అనమాట. సో రెసిడెంట్ రైట్స్, ఒకసారి D7 వీసా వచ్చిందంటే వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉంటాయి
అంటే యాక్సెస్ టు నేషనల్ హెల్త్ కేర్ సర్వీసెస్, మనకి హెల్త్ కేర్ ఫ్రీ, ఎడ్యుకేషన్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇక్కడ యాక్టివిటీ యాజ్ ఇండిపెండెంట్ ప్రొఫెషనల్, మనం ఏదన్నా యాక్టివిటీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఓకే, యాక్టివిటీ అంటే బిజినెస్ కానీ ఏదన్నా చేసుకోవచ్చు. యాక్సెస్ టు వొకేషనల్ స్కూలింగ్ కూడా ఉంటుందన్నమాట. రైట్. లా యాక్సెస్ టు లా అండ్ లీగల్ సిస్టమ్. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉంటాయో మనకు కూడా సేమ్ లా అండ్ లీగల్ సిస్టమ్ మనకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫాము ఫస్ట్, తర్వాత పాస్పోర్టు అందరికీ ఉంటుంది డాక్యుమెంటు, 2 photographs విత్ బ్లాంక్ బ్యాక్గ్రౌండ్. ఓకే, వ్యాలిడ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మినిమం ఒక 30,000 euros కవర్ అయ్యేటట్టు ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది మనకి ఇండియాలో అరౌండ్ 7,000-8,000 అప్ టు 10,000 లోపల దొరికిపోతుంది అనమాట. క్రిమినల్ రికార్డు, అప్లికేషన్ ఫర్ క్రిమినల్ రికార్డ్ కన్సల్టేషన్ బై పోర్చుగీస్ ఫారినర్స్ అండ్ బార్డర్ సర్వీస్. ఇదేంటంటే ఒక ఫామ్ ఉంటుంది, అది మనం ఫిల్ చేసి ఇచ్చేయాలి. ఆ ఫామ్లో ఏముంటుందంటే మనం ఆథరైజ్ చేస్తున్నాం వాళ్ళకి ఏంటంటే నా క్రిమినల్ రికార్డ్ని మీరు చెక్ చేసుకోవచ్చు అని మనము ఆథరైజ్ చేస్తున్నాం అనమాట వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఏమో సర్టిఫికేట్ ఆఫ్ క్రిమినల్ రికార్డ్స్. ఇది పీసీసీ అనమాట, ఇది మనం తెచ్చుకోవాలి, ఇండియాలో మనము పీసీసీ అప్లై చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమో ప్రూఫ్ దట్ అప్లికెంట్ హ్యాస్ అడిక్వేట్ అకామిడేషన్. ఇది ఇంపార్టెంట్ ఇది చాలామంది చేసుకోలేరు, ఇది డెఫినెట్గా ఏజెంట్స్ త్రూ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మీరు వీసాకి వెళ్ళే ముందే ఇక్కడ నాకు ఆల్రెడీ నేను రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాను, నేను వెళ్ళగానే నాకు అకామిడేషన్ ఉంది అని మనము ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలి ఇక్కడ ఓనర్స్తో, ఇక్కడ ఓనర్స్తో తీసుకోవాలి. అది ఏజెంట్స్ మేనేజ్ చేస్తారు, మీరు ఏజెంట్స్తో మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ మనం ఆల్రెడీ కవర్ చేసాము. డాక్యుమెంట్స్ ప్రొవైడింగ్ ద అమౌంట్ ఆఫ్ పెన్షన్. ఇది పెన్షనర్స్కి, ఎవరైనా పెన్షనర్స్ అప్లై చేస్తుంటే వాళ్ళకు డాక్యుమెంట్ ఉంటుంది కదా, నెలకి ఇంత పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఆ పెన్షన్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. లేని పక్షంలో ఎవరైతే పెన్షనర్స్ కాదో, రిటైర్డ్ పర్సన్ కాదో వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ఈ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే నాకు 12 months నుండి ఇంత ఇన్కమ్ వస్తుంది, నెలకి నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, రెంటల్ ఇన్కమ్ కానీ ఏదన్నా అదర్ ఇన్కమ్ కానీ వస్తుందని బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపెట్టుకోవాలి. ఓకే, ఇది అయితే మెయిన్ అప్లికెంట్కి. ఇంకా వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా స్పౌస్ వస్తుంటే వాళ్ళకి ఎక్స్ట్రా, పిల్లలకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఓకే, ఇది డాక్యుమెంట్స్ మొత్తం. ఓకే, సో మనం యాక్చువల్గా ఇప్పుడు చెక్ లిస్ట్ చూద్దాం. ఇదేంటంటే ఎంబసీ ఆఫ్ పోర్చుగల్ న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీలో మీరు వీసాకి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు అడిగే డాక్యుమెంట్స్ ఏంటి, రైట్? వ్యాలిడ్ పాస్పోర్టు, ఓకే, అందరికీ ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ లీగల్ రెసిడెన్స్, ఇది మనకు అవసరం లేదు, ఇది మనం ఇండియన్ సిటిజన్షిప్ కాని పక్షంలో ఇది కావాల్సి వస్తుంది. అంటే ఫారినర్స్ ఎవరైనా కానీ మన ఇండియాలో నివసిస్తున్నట్టు ఉంటే వాళ్ళకి అది చూపెట్టాలి, మనకు అవసరం లేదు. పాస్పోర్ట్ సైజ్ పిక్చర్స్, ఇది పిక్చర్స్ అనమాట, మన 6 months కన్నా ఓల్డ్ ఉండకూడదు, రైట్? పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్. పర్సనల్ కవర్ లెటర్, ఇది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ కవర్ లెటర్లో మీరు క్లియర్గా రాయాలి, నా దగ్గర సఫిషియెంట్ ఇన్కమ్ ఉంది, నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, ఈ సోర్సెస్ నుండి వస్తుంది, నేను బ్యాంక్ స్టేట్మెంట్స్ అటాచ్ చేశాను, ఐటీఆర్ రిటర్న్స్ అటాచ్ చేశాను ప్రూఫ్గా అని చెప్పేసి మనం వాళ్ళకి ఒక మోటివేషన్ లెటర్ రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కదా, ఒక 12 months బ్యాంక్ స్టేట్మెంట్స్ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ 12 monthsలో మాకు ఇన్కమ్ ఇలా రెగ్యులర్గా వస్తుంది అని ఆ స్టేట్మెంట్స్లో మనకు కనిపించాలన్నమాట అది. ఓకే, అది ప్లస్ ఐటీఆర్ రిటర్న్స్ లాస్ట్ 3 yearsవి ఉంటే మంచిదన్నమాట. ఐటీఆర్ రిటర్న్స్ పెట్టండి. రిటైరీస్, పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళకు స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి వాళ్ళు ప్రొవైడ్ చేయండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 30,000 euros ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం ప్రొవైడ్ చేయాలి.
అలాగే టికెట్ ఐటినరీ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడు మనం ట్రావెల్ అవుతున్నాం అని చెప్పేసి ఒక ఐటినరీ ఏజెంట్, అక్కడ ట్రావెల్ ఏజెన్సీ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని మీరు ట్రావెల్ ఏజెన్సీ త్రూ ఐటినరీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవాలి పీసీసీ ఇండియాలో నార్మల్గా. ఇది అప్లికెంట్స్ ఫ్రమ్ నేపాల్, బంగ్లాదేశ్, ఇది మనకు కాదు. స్పెసిఫిక్ D7 డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఏ డాక్యుమెంట్స్ సప్లై చేసినా కానీ వాటికి కాపీస్ సప్లై చేయండి. మీరు ఒరిజినల్తో పాటు కాపీస్ కూడా సప్లై చేయండి, లేకపోతే వాళ్ళు ఒరిజినల్స్ మీకు రిటర్న్ చేయరు. సో కాపీస్ డెఫినెట్గా జిరాక్స్ కాపీస్ సప్లై చేయండి. ప్రతి డాక్యుమెంట్కి ఒక కాపీ తీసుకుని అది మీరు సప్లై చేయండి వాళ్ళకి. ఓకే, ఇవి ఫుల్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనమాట. ఇది లాస్ట్లో ఇంకా మీరు సిగ్నేచర్ పెట్టేసి VFSకి అప్లై చేసుకోవడమే. ఓకే, సో ఇది D7 వీసా ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టో.